నాటో ఇరాన్తో అమెరికా యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ ఇచ్చిన పేరిది. సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత కూడా అదే జరుగుతోంది. ఎందుకంటే ఈ కీలక కూటమి నుంచి అమెరికా ఎగ్జిట్ అవుతామని హింట్స్ ఇస్తోంది. వైట్ హౌస్లో నాటో చీఫ్తో భేటీకి ముందు కరోలిన్ లివిన్, భేటీ తర్వాత ట్రంప్ ఈ సంకేతాలు ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడైతే మాకు అవసరం ఉన్నప్పుడు మీరు అండగా లేరు, మీకు అవసరమైనప్పుడు మేము అంతే అని కుండ బద్దలు కొట్టేశాడు. కట్ చేస్తే మరోసారి గ్రీన్లాండ్ వివాదం తెరపైకి వచ్చింది. ఇంతకు నాటో కేర్ ఆఫ్గా అసలు ఏం జరుగుతుంది? అమెరికా నిజంగా కూటమి నుంచి వైదొలుగుతుందా? నాటో వీక్ అయితే పుతిన్ తిరుగులేని శక్తిగా ఎలా మారతారు? ఈ మొత్తం ఎపిసోడ్లో మళ్ళీ గ్రీన్లాండ్ ఎందుకు తెరపైకి వస్తుంది? ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండేనా? వాచ్ దిస్ స్టోరీ. నాటో కేర్ ఆఫ్ గా యాక్షన్ మార్చిన అమెరికా ఎగ్జిట్ ప్లాన్ పై ఫోకస్. కీలక కూటమి నుంచి వైదొలిగే ఆలోచన వెనుక వ్యూహం ఏంటి? నాటోపై ప్రతీకారమా లేక గ్రీన్లాండ్ విలీనమే ట్రంప్ లక్ష్యమా? I have a direct quote from the President of the United States on NATO, and I will share it with all of you. They were tested and they failed. And I would add, it's quite sad that NATO turned their backs on the American people over the course of the last 6 weeks when it's the American people who have been funding their defense. వైట్ హౌస్ లో నాటో చీఫ్ తో ట్రంప్ భేటీకి ముందు ప్రెస్ సెక్రటరీ కెరోలిన్ లీవిట్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇవి. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని నాటోకి ఓ పరీక్షగా అభివర్ణించారు. ఇందులో ఆ కూటమి విఫలమైందన్నారు. నాటో గురించి ట్రంప్ ఓ వ్యాఖ్య చేశారు. నాటో కూటమిని పరీక్షించామన్నారు. ఈ పరీక్షలో నాటో విఫలమైందని చెప్పారు అని లీవిట్ తెలిపారు. గత 6 వారాలుగా నాటో అమెరికా ప్రజల్ని విస్మరించడం బాధాకరమని అన్నారు. నాటో రక్షణ ఖర్చుల్ని అమెరికా ప్రజలే భరిస్తున్నారని ఆమె చెప్పారు. ట్రంప్ తో భేటీ తర్వాత రుట్టే కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. నాటో నుంచి బయటకు వెళ్లేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్నకు ట్రంప్ లో నిరాశ ఉందనేది స్పష్టమే. అదే సమయంలో నా వాదనలు ఆయన జాగ్రత్తగా విన్నారు అని రుట్టే చెప్పాడు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు తన ట్రూత్ సోషల్లో షాకింగ్ పోస్ట్ చేశాడు. మనకు అవసరమైనప్పుడు నాటో తోడుగా లేదు, ఇక ముందు కూడా ఉండదు అంటూ క్యాపిటల్ లెటర్స్ లో రాశాడు. ఆ తర్వాతే గ్రీన్లాండ్ అంశం తెరపైకొచ్చింది. ఎందుకంటే అదే పోస్టులో గ్రీన్లాండ్ గుర్తుంచుకోండి అంటూ ట్రంప్ వ్యాఖ్యానించాడు. ట్రంప్ ప్రతి చర్య వెనుక ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. నాటోపై విమర్శల వెనుక అటువంటి లక్ష్యమే ఉంది అనడానికి ఈ పోస్టులో గ్రీన్లాండ్ ప్రస్తావన చేయడమే ఉదాహరణ. ఈ వ్యాఖ్యల ద్వారా ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న గ్రీన్లాండ్ పై అమెరికా ఆసక్తి ఇంకా కొనసాగుతోందని స్పష్టమవుతోంది. కానీ నాటోను విమర్శిస్తూ గ్రీన్లాండ్ ప్రస్తావన ఎందుకు తెచ్చాడు? ట్రంప్ వాదన ప్రకారం అమెరికా తన సైన్యాన్ని, ఆయుధాలను వాడి యూరోప్ దేశాలకు రక్షణ కల్పిస్తోంది. కానీ అమెరికాకు అవసరమైనప్పుడు ఈ దేశాలు సహకరించడం లేదు. గ్రీన్లాండ్ డెన్మార్క్ పరిపాలిస్తుంది. డెన్మార్క్ ఒక నాటో సభ్య దేశం. 2019లో ట్రంప్ గ్రీన్లాండ్ ను కొనుగోలు చేస్తామని ప్రతిపాదించినప్పుడు డెన్మార్క్ దానిని అసంబద్ధమని కొట్టిపారేసింది. ఇప్పుడు ట్రంప్ పరోక్షంగా ఏమంటున్నాడంటే, మీ రక్షణ కోసం అమెరికా బిలియన్ల డాలర్లు ఖర్చు చేయాలి, కానీ అమెరికాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడే గ్రీన్లాండ్ లాంటి ప్రాంతాల విషయంలో మాత్రం మీరు సహకరించరు. ఇది ఏ రకమైన స్నేహమని ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుతం ఇరాన్తో ఉద్రిక్తతల వేళ అమెరికా తన దృష్టిని కేవలం మధ్యప్రాచ్యంపైనే కాదు, ఆర్కిటిక్ ప్రాంతంపై కూడా ఉంచాలనుకుంటోంది. గ్రీన్లాండ్ అనేది ఉత్తర అమెరికా రక్షణకు ఒక కవచం లాంటిది. రష్యా, చైనాలు ఆర్కిటిక్ ప్రాంతంలో తమ పట్టును పెంచుకుంటున్నాయి. నాటో సభ్య దేశాలు తమ సరిహద్దులను కాపాడుకోవడానికి అమెరికా సహాయం కోరుతున్నాయి తప్ప అమెరికా భద్రతా ప్రయోజనాల కోసం త్యాగం చేయటం లేదని ట్రంప్ మండిపడుతున్నాడు. ట్రంప్ విదేశాంగ విధానమంతా లాభం నష్టం చుట్టూ తిరుగుతుంది. మీరు మాతో వ్యాపారం చేయరు, మాకు గ్రీన్లాండ్ ఇవ్వరు, మేం చేసే యుద్ధాలకు సైన్యాన్ని పంపరు, కేవలం మా సొమ్ముతో మీరు విలాసంగా బతుకుతూ రక్షణ పొందుతున్నారు. ఇలాంటి కూటమిలో మేమెందుకుండాలి అనేది ఆయన ప్రధాన విమర్శ. అంటే గ్రీన్లాండ్ ను ఒక ఉదాహరణగా చూపిస్తూ నాటో దేశాలు ఎంత కృతజ్ఞత లేనివిగా ఉన్నాయో ట్రంప్ తన మద్దతుదారులకు వివరిస్తున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే, అమెరికా రక్షణ కవచం మీకు కావాలి, కానీ అమెరికా అడిగే గ్రీన్లాండ్ లేదా సహకారం మాత్రం మీరు ఇవ్వరా అని నాటో దేశాలను ప్రశ్నిస్తున్నాడు. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నాటో కూటమి భవిష్యత్తుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ ఒక చట్టం ద్వారా అధ్యక్షుడు ఒంటరిగా నాటో నుంచి బయటకు రావడం కష్టంగా మార్చేసింది. అయినప్పటికీ ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ట్రంప్ ఏదైనా మార్గంతో నాటో నుంచి బయటకొస్తే ఆ వెంటనే గ్రీన్లాండ్ ఆక్రమణ ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదు.
నిజానికి గ్రీన్లాండ్ అంశం యూరోపియన్ దేశాల్లో ఎప్పుడో ఉద్రిక్తతలకు దారితీసింది. ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు యూరోపియన్ యూనియన్ మరింత బలంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించాయి. ఇరాన్ యుద్ధం సమయంలో కూడా ట్రంప్ పలుమార్లు మిత్ర దేశాలను విమర్శించారు. జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా సహాయం చేయలేదని ట్రంప్ పేర్కొన్నాడు. కాబట్టి గ్రీన్లాండ్ ఆక్రమణ కోసమైనా నాటో కూటమి నుంచి బయటకు రావాలని భావిస్తున్నట్టు ట్రంప్ చర్యలు చూస్తే తెలుస్తోంది. ట్రంప్ గ్రీన్లాండ్ అంశాన్ని నాటో దేశాలపై ఒక లీవరేజ్ లా ఉపయోగిస్తున్నాడు. మీరు రక్షణ కోసం జీడీపీలో 2% నిధులు ఖర్చు చేయలేకపోతే ఆ లోటును గ్రీన్లాండ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాలను అమెరికాకు అప్పగించడం ద్వారా భర్తీ చేయండి అనే సంకేతాన్ని ఇస్తున్నాడు. అంటే గ్రీన్లాండ్ ను అమెరికాకు అప్పగించడాన్ని నాటో సభ్యత్వం కోసం చెల్లించాల్సిన ఫీజుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడన్నమాట. కానీ గ్రీన్లాండ్ కోసం డొనాల్డ్ ట్రంప్ ఎందుకింతగా పట్టుబడుతున్నాడు? ప్రస్తుతం ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు కరుగుతుండటంతో కొత్త రవాణా మార్గాలు, సహజ వనరులు బయటపడుతున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా భారీగా సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. చైనా తనను తాను నియర్ ఆర్కిటిక్ స్టేట్ గా ప్రకటించుకుని అక్కడ పట్టు కోసం చూస్తోంది. గ్రీన్లాండ్ అమెరికా చేతిలో ఉంటే ఈ రెండు దేశాలను కట్టడి చేయడం సులభం. అందుకే నాటోను విమర్శిస్తూనే డెన్మార్క్ పై ఒత్తిడి పెంచి గ్రీన్లాండ్ లో అమెరికా సైనిక ఉనికి పెంచుకోవాలని ట్రంప్ భావిస్తున్నాడు. అయితే అసలు కారణం మాత్రం ఖనిజ సంపదను దోచుకోవడమే. గ్రీన్లాండ్ లో ప్రపంచానికి అత్యంత అవసరమైన రేర్ ఎర్త్ మెటల్స్ భారీగా ఉన్నాయి. ప్రస్తుతం వీటిపై చైనాకు ఏకఛత్రాధిపత్యం ఉంది. స్మార్ట్ ఫోన్ల నుండి ఫైటర్ జెట్ల తయారీ వరకు ఇవి కీలకం. గ్రీన్లాండ్ పై పట్టు సాధిస్తే చైనాపై ఆధారపడడం తగ్గుతుందని ట్రంప్ వ్యూహం. ఇలా గ్రీన్లాండ్ ను సొంతం చేసుకోవడానికి ట్రంప్ దగ్గర చాలా కారణాలున్నాయి. సైనిక చర్య ద్వారా పనిచేయడం కష్టమని తెలుసు కాబట్టి నాటో కూటమిపై ఒత్తిడి పెంచడం ద్వారా తన లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తున్నాడు. కానీ ఈ పరిణామాలు పరోక్షంగా పుతిన్ కు ఫేవర్ గా మారుతాయనేవారు ఉన్నారు. నాటో విషయంలో ట్రంప్ తీసుకునే ఏ నిర్ణయమైనా అది రష్యా అధ్యక్షుడు పుతిన్ కు బంపర్ ఆఫర్ లాంటిదేనని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దానికి ప్రధాన కారణం నాటో కూటమి బలహీనపడ్డమే పుతిన్ దశాబ్దాల కల. మొదటి కారణం ఉక్రెయిన్, తూర్పు యూరోప్. అమెరికా గనుక నాటో నుండి వైదొలిగితే యూరోపియన్ దేశాలకు అమెరికా ఇచ్చే రక్షణ కవచం తొలగిపోతుంది. ఇదే జరిగితే ఉక్రెయిన్ పైనే కాదు, పోలాండ్, ఎస్టోనియా వంటి చిన్న దేశాలపై కూడా పుతిన్ తన పట్టును విపరీతంగా పెంచే అవకాశం ఉంది. అమెరికా లేని నాటోను ఎదుర్కోవడం పుతిన్ కు చాలా సులభం. రెండవది ఆర్కిటిక్ పై పట్టు. ట్రంప్ గ్రీన్లాండ్ పై ఫోకస్ పెట్టి డెన్మార్క్, నాటో దేశాలతో గొడవకు దిగితే అది కూటమిలో చీలికకు దారితీస్తుంది. మిత్ర దేశాల మధ్య ఐక్యత దెబ్బతిన్న ప్రతిసారి పుతిన్ ఆ అవకాశాన్ని తన సైనిక విస్తరణకు వాడుకుంటారు. ఇప్పటికే ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా తన ఐస్ బ్రేకర్ నౌకలు, అధునాతన క్షిపణులతో అమెరికా కంటే ముందు వరుసలో ఉంది. మూడవది జియో పొలిటికల్ మైలేజ్. అమెరికా తన మిత్ర దేశాలని వదిలేస్తుందన్న సంకేతం ప్రపంచవ్యాప్తంగా వెళితే చిన్న దేశాలని రష్యా, చైనా వైపు చూసే అవకాశం ఉంది. అంటే ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటుంటే అది పరోక్షంగా పుతిన్ కు వరల్డ్ స్టేజ్ పై రెడ్ కార్పెట్ వేసినట్టు అవుతుంది. మొత్తానికి అటు ఇరాన్ యుద్ధం, ఇటు గ్రీన్లాండ్ వివాదం, మధ్యలో నాటో విచ్ఛిన్నం. ఈ ముక్కోణపు వ్యూహంలో విజేత ఎవరు అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం వాషింగ్టన్ లో రేగుతున్న సెగలు, మాస్కులని క్రెమ్లిన్ ప్యాలెస్ లో చిరునవ్వులు పూయిస్తున్నాయన్నది మాత్రం కాదనలేని వాస్తవం.